బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విశాఖపట్నం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నేడు వైజాగ్ రైల్వే గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశం సారథ్యం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు జేపీ నడ్డా విశాఖకొచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా విశాఖపట్నానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యు. ప్రస్తుతం విశాఖపట్నంలో బీజేపీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడికి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా ప్రధాన అతిథిగా రాబోతున్నారు. దీనికి సంబంధించి బీజేపీ శ్రేణులు అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి ఉత్తరాంధ్ర అనేది ప్రధాన లక్ష్యం. దీనికోసం ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభని విశాఖపట్నంలో సిద్ధం చేశారు. స్టేజ్ ఏర్పాట్లు కూడా అన్ని కూడా పూర్తయ్యాయి. అయితే ఈ రోజు నేతలు ఇక్కడ ఏం చెప్పబోతున్నారు, దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో బీజేపీ లీడర్స్ ఉన్నారు. సార్, ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? మీ నేతలు ఇచ్చే సందేశం కోసం ఇక్కడున్న ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఏదైతే పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సారథ్యం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయడం జరిగింది. అంటే ఈ సారథ్యం అంటే ఏంటంటే, ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నాడో దాన్నే సారథ్యం అనేటువంటి ఒక టైటిల్, అంటే నరేంద్ర మోడీ గారి సారథ్యం అనేటువంటి అర్థం అన్నట్టు. ఈరోజు మాధవ్ గారు సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని, శ్రేణులందరినీ కూడా తట్టి లేపేటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు. ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది కార్యకర్తలు వారితో పాటు అడుగేయడం జరిగింది. అందులో భాగంగా ఆఖరి ముగింపు కార్యక్రమంగా ఈరోజు ఏదైతే జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో జగత్ ప్రకాష్ నడ్డా గారి కార్యక్రమానికి వస్తున్నారు. ఈ సారథ్యం ముగింపు కార్యక్రమం చేస్తున్నాం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల యొక్క ఆవశ్యకతని తెలియజేయడం ఒకటి. రెండోది, ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నామో ఆ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎలక్షన్స్లో హామీ ఇచ్చి హామీని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కానీ నరేంద్ర మోడీ గారు హామీ లేదు, ఎలక్షన్లో నేను ఇది చేస్తానని చెప్పి హామీ ఇవ్వరు. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రజల కోసం ఏమేమి చేస్తున్నాం, హామీ ఇవ్వకుండా ఏమేమి మనం నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాలు
ప్రజలు రెగ్యులర్గా చూస్తున్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు నడ్డా గారు ఈ యొక్క విశాఖపట్నం వేదికగా తెలియజేస్తున్నారు. రెండోది బీజేపీ సౌత్ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది, సౌత్ ని బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ ముందుకు వెళ్తుంది అన్నది ప్రధానంగా వినిపిస్తా ఉంది. అంటే నార్త్ సైడ్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ సౌత్ స్టేట్స్ అన్నిటి మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అని మీరు ఈ రోజు అంటే భారతీయ జనతా పార్టీకి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏం తేడా ఏం లేదు. ఈరోజు ఎస్పెషల్గా సౌత్ అంటే సౌత్కి ముఖద్వారం అయినటువంటి ఆల్రెడీ ఒరిస్సా ప్రాంతం ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అయింది. తెలంగాణలో రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు ఆఖరికి తమిళనాడులో కూడా ప్రజలు లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్లో 22% భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే అంటే ఇంకొక 1 ఇయర్ లోపు వస్తున్నటువంటి ఎలక్షన్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి కూటమిగా మీరందరూ కూడా ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడం ఏ పార్టీకైనా అది ప్రధాన లక్ష్యం. దాంతో పాటు మీరు కలిసి వెళ్తారు. అంతే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ అయితే భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ స్వయం శక్తి ఎదగాలనేటువంటి భారతీయ జనతా ఏ పార్టీకైనా ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బలపడాలా, ఇంకా బలపడాలా ప్రజల ఆకాంక్ష ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం జాతీయ పార్టీగా అవసరమైనటువంటి కూడా నిరభ్యంతరంగా ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అందుకని కింద స్థాయిలో ఉన్నటువంటి పేర్లన్నింటినీ కూడా ఏపీ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి కాలం కనీసం ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో బలపడుతూ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మొత్తానికి చూస్తుంటే కనుక ఈ సభకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఇక్కడికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేరుకోనున్నారు. అతనితో పాటు మరి మంత్రి సత్యకుమార్ రైట్. థ్యాంక్ యూ అనురాధ.